నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దాడి అనంతరం ఒకరోజు విశ్రాంతి తర్వాత ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర. అడుగడుగున సీఎంకు బ్రహ్మరథం పట్టిన ప్రజానికం. నీచ రాజకీయాలకు చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్గా మారి విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ అధినేతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి ఆగ్రహం. సిబిఐ అధికారులు తమ విచారణలో చేసిన తప్పులు ఒప్పుకొని నిర్దోషులను విడుదల చేయాలి. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుపై డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి స్పష్టీకరణ. దాడి ఘటనలో గాయపడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు కేసరపల్లి దగ్గర నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ముఖ్యమంత్రి గన్నవరం, ఆత్కూర్, వీరపల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నవాడ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం గుడివాడ వద్ద జరిగే మేమంతా సిద్ధం సభ ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద ఎత్తున గన్నవరం చేరుకున్నారు. దాడి నేపథ్యంలో పూర్తి పటిష్ట నిఘా నీడలో ఈ యాత్ర కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పూలు చల్లడం, క్రేన్లతో గజమాలలపై ఆంక్షలు విధించారు. అదే క్రమంలో ముఖ్యమంత్రి పార్టీ నేతలతో మాట్లాడుతూ మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉందని, ఈ కారణంగా దాడి నుంచి తప్పించుకున్నామని, ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవని, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్న వారిని స్వాగతిస్తున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాలో తెలిపారు. కడప నగరం ఎర్రముకపల్లెలో కార్పొరేటర్ మోత్కూరు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రముఖులు గుంటి నాగేంద్రతో పాటు సుమారు 1500 మంది టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. వారికి ఎంపీ, డిప్యూటీ సీఎంలు, నగర మేయర్లు కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంతో పాటు కడప నగర రూపురేఖలు మారిపోయాయన్నారు. నగర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ కోట్లాది రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. అటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని భావిస్తూ పార్టీలో చేరిన వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. వైసీపీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, గౌరవాలు లభిస్తాయని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఒక బలమైన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఎదుర్కోలేకనే మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగాను, మరి కొన్ని రాజకీయ పార్టీలు పరోక్షంగా మరి ఈరోజు కలిసి వాళ్ళ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా మరి ఆ పదవి నుంచి దించాలి అనే ఆకాంక్షతో మరి వాళ్ళందరూ కూడా అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. మరి ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి, ప్రజల్ని నమ్ముకున్న వ్యక్తి ఖచ్చితంగా అపజయం అనేది ఆ నాయకుడికి ఉండబోదని చెప్పి కూడా కరాఖండిగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఆ పరిస్థితిలో మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా యువత, ఇక్కడ పెద్ద సంఖ్యలో యువత రావడం జరిగింది. మరి ఈ దేశంలో 50% పైబడిన యువత మీ చేతుల్లోనే ఉంది. మరి ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండాలంటే మరి యువత అనుకుంటే మరి అదే నాయకుడు మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుతారు, దేశానికి ప్రధానమంత్రులు కూడా అవుతారు. మరి ఆ తరహాలోనే మీరందరూ కూడా, యువకులందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఈరోజు కడప నగరం అన్ని విధాలుగా అభివృద్ధి వైపుకు ముందుకెళ్తుంది. మరి ఎలాంటి అభివృద్ధి ఆగిపోకూడదు. ఈ అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగాలి. ఈ అభివృద్ధి కొనసాగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్తుంటారు, ఒట్టించేవాడు మనవాడు ఉంటే ఏ పంక్తిలో కూర్చున్నా అన్ని మనకు అందుతాయని చెప్పి. మరి ఈరోజు ఒట్టించే స్థాయిలో మన జిల్లా నాయకుడు, మన జిల్లా ముద్దు బిడ్డ, మన అందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానాల్లో కూర్చోబెట్టాల్సిన అవసరం
ఉంది. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రాబో రోజుల్లో అనేక నిధులు తీసుకొచ్చి ఈ కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తూ మరి ఈరోజు మా గుంటి నాగేంద్ర గారు పార్టీలో చేరడం నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా సోదరుడు గుంటి నాగేంద్ర గారికి ఖచ్చితంగా సముచిత స్థానం మరి ఇప్పుడే మనం జిల్లా అధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. జిల్లా సేవాదళ ఉపాధ్యక్షుడిగా ఇప్పుడే నియామక పత్రాలు కూడా అందించడం జరుగుతుంది. మరి రాబో రోజుల్లో కూడా మరి ఆయనకు సముచిత స్థానం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క మాట చెప్తాను, కార్యకర్తలకు గుర్తించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఒక సామాన్యమైన కార్యకర్త నుంచి ఒక కార్పొరేటర్ గా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మనం చూశాం, తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల పార్టీ అంటారు. 40 ఏళ్లుగా పనిచేసిన ఏ నాయకుడికి కడప నగరంలో మరి గుర్తింపు లభించిందో ఒక్కసారి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. లేదు, వాళ్ళు కేవలం పనులు చేయించుకొని అధికారులకు వచ్చిన తర్వాత కార్యకర్తలను విస్మరించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలను గుర్తించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సభకు నమస్కారం. సభాధ్యక్షులు మా కార్పొరేటర్ సుబ్బారెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరం సమావేశాన్ని ముఖ్య కార్యక్రమం గుంటి నాగేంద్ర గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా శాసనసభ్యులు మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మా నగరాధ్యక్షుడికి, మా శివాకి, మా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డికి, మా కార్పొరేటర్లకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, ఈరోజు పార్టీ చేయడానికి దానికి గుంటి నాగేంద్ర బంధువులకి, బంధుమిత్రులకి, స్నేహితులకి అందరికీ హృదయపూర్వక ఆహ్వానిస్తూ చాలా శుభదినం. లేటెస్ట్గా చెప్తున్న నాగేందర్ని పార్టీకి ఆహ్వానిస్తున్నా. మాలో ఒకటిగా జిల్లా అధ్యక్షుడిగా తనకి తగు స్థానం, ముఖ్య స్థానం కల్పిస్తూ పార్టీలకు ఆహ్వానిస్తూ, నిజంగా ఈరోజు యువత మనం చూసిన గడిచిన 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఇంత మంచి పరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మనం గంటాపదంగా చెప్పుకోవచ్చు. 2014, 2019 నుంచి నేను మారాను గత చంద్రబాబు నాయుడు కాదని ఎన్నికల్లో నేను ఎంతో సీనియర్, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా నేను పనిచేశాను. రాష్ట్రం విడిపోతుంది, రాష్ట్రం బాగుండాలంటే అనుభవం నాకు ఇవ్వాలి. నేను మారిన చంద్రబాబుని గత ప్రభుత్వంలో లాగా ఈసారి నేను మంచి పరిపాలన చేస్తానని గత ఎన్నికల్లో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత హామీలు 600 హామీలు ఉచిత హామీలు ఇచ్చి ఒక్క హామీని నెరవేర్చుకోగా ఈరోజు పూర్తిగా 2014-2010లో ఎన్నికల మేనిఫెస్టోనే తుంగలో తొక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు. గత ఎన్నికల్లో ఒక ఇంటికి ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం మీకుంటే నిరుద్యోగ బుద్ధి కల్పిస్తానని చెప్పిన వ్యక్తి నిరుద్యోగ బుద్ధి 2000 కల్పించలేదు. కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఒకలేదు, కొత్త ఇంటి పట్టాలు ఇచ్చిన పాపాన లేదు. నేను రాజశేఖర్ గారి కుటుంబం నమ్ముకుని కాబట్టి అప్పుడు బ్లాక్ కమిటీ అధ్యక్షుడిగా నన్ను ఆ రోజు నియమించి అంత్యలంచులుగా 97లో నేను సర్పంచ్గా, 2001లో జిల్లా పరిషత్ చైర్మన్గా, 2007లో జిల్లా అధ్యక్షుడిగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 18 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్గా, 10 ఏళ్ళుగా మేయర్గా నేను ఉన్నానంటే ఒక వైఎస్ కుటుంబం చేస్తుంది తప్ప ఏ పార్టీ, ఏ నాయకుడు కానీ ఎవరు పేరు ఆ విధంగా కమిట్మెంట్తో ఉండే కుటుంబం కాబట్టి ఆ కుటుంబంలో మేము అందరము ఉన్నాం కాబట్టి కమిట్మెంట్తో పనిచేస్తున్నాం కాబట్టి ఆ కమిట్మెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరికీ తగు ప్రాధాన్యత కల్పిస్తారని మనం గత 35 ఏళ్ళుగా చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది, 14 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండింది.
కేవలం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పదవుల్లో ఎత్తుకుంటే మన జిల్లాను ఎత్తుకుంటే స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా 8కి ఇచ్చిన ఘనత భారతదేశంలో దొరికి ఒక జిల్లాకే 8 ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. స్టేట్ డైరెక్టర్లుగా జిల్లాలో అందరికీ ప్రాధాన్యత కల్పించి అన్ని కులాలకి ఎస్టీలకి ఇందరికి మనం చూసాం. టీటీడీ బోర్డు చైర్మన్గా ఎస్టీ సుగాలిత్ నుంచి బోర్డు మెంబర్గా ఆయన చరిత్ర లేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు మనం చూస్తున్నాం. టీడీ బోర్డు మెంబర్గా ఒక ఎస్టీ సామాజిక వర్గానికి కూడా టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన కడపలో చూస్తున్నాం. టీటీడీ బోర్డు మెంబర్గా న్యాయ భ్రమణం నుంచి యానాదేవి కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా సామాన్య కార్యకర్త నుండి మా కరీముల్లాని కూడా స్టేట్ చైర్మన్గా ఈరోజు చేసిన ఘనత మాకు దొరుకుతుంది. ఈరోజు హజ్ కమిటీ చైర్మన్గా మా కౌన్సిలర్ మైనార్టీ నుంచి చేసిన ఘనత, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారికి వస్తుంది. ఈరోజు కులీసునులకి మా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారికి కలుస్తుంది. ఈరోజు అన్ని విధాలుగా అన్ని సామాజిక వర్గానికి కూడా కడప కార్పొరేషన్లో ఈ డివిజన్లో ఏ డివిజన్ అయినా ఆ సామాజిక వర్గానికి పెద్ద పీఠం వేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఒక్కటి కానీ ఇద్దరికి సామాజిక వర్గంగా ఏ పార్టీ కానీ ఒక సామాజిక వర్గమే చూస్తుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలని కలుపుకుపోయే పార్టీ మాది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చి మంచిగా పనిచేసే కూడా మంచి గుర్తింపు ఇచ్చి మంచి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి వైఎస్ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటూ ఈరోజు గుంటి నాగేంద్రని వాడి మిత్ర బృందాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తూ సోదరుగా రేపు వెళ్ళగల మీ సమస్య కాదు, మీ కుటుంబ సమస్య కాదు, మీ మిత్రులు ఎవరిదైనా అని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంకోటి ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యంగా నేను మాట్లాడాలి. ఒక మనిషిని ద్వేషిస్తున్నారంటే అతను అందనంత ఎత్తులో ఉన్నాడని అర్థం. రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, సిపిఐ కాదు, అందరూ ఏకమై ఈ మనిషిని ద్వేషిస్తున్నారంటే అతను ఎంత ఎత్తులో ఉన్నాడనేది అర్థం చేసుకోవాలని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. రెండు 2019లో కత్తి ఏం చేయలేకుండింది, రాళ్ళు ఏం చేస్తాయి జగన్ అనే గన్నుని. ఆ కత్తులే ఏం చేయలేకపోయినాయి, ఈ రాళ్ళు ఏం చేయగలుగుతాయి గన్నుని. కడపలో ఎప్పుడూ లేని ఒక కొత్త సంస్కృతికి తెరలేపినారు. ఏమంటే మతం హిందూకి ఓటేయాలి, ముస్లింకి ఓటేయాలి. కులం మతం కంటే ముందు మనం మనుషులమని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నాతో వచ్చిన నా సోదరుల్లో ఎక్కువ మంది నాకు ముస్లింసే, నా అన్నదమ్ములే. మనం ఓటేసేటప్పుడు మనకు పలుకుతాడా, మంచివాడా, అందుబాటులో ఉంటాడని చూసుకోవాలి. కానీ అతను ముస్లిం అయితేమి, హిందూ అయితేమి, అంజద్ అన్న 24 గంటలు మనకు అందుబాటులోనే ఉంటాడు. హిందూ ముస్లిం ఎప్పటికీ బాయి అని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మన కడపలో ఏ సమస్యలు లేనట్టు ఈ మధ్య బ్యానర్ల పైన పడినారు. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ సభాముఖంగా అడుగుతాను. ఏం వాళ్ళ నెత్తిన ఏమన్నా మీరేమన్నా బ్యానర్లు కట్టారా? కట్టలేదు కదా. ఏం చలానా కట్టారు, బ్యానర్లు కట్టారు. సంవత్సరానికి ఒకసారి వచ్చేది పండగ. పార్టీ మారొచ్చేమో, పండగ మారదు కదా. పార్టీ టీడీపీ అయినా వైసీపీ అయినా రంజాన్ అనేది ఒకటే కదా. ఆడ బ్యానర్ కట్టుకుంటే దానికి కూడా ఏ సమస్య లేనట్టు అర్ధరాత్రి 2 గంటలకు పరిగెత్తి దానిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకో, జమీల్ లాంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం ఎందుకో ఏం అర్థం కావడం లేదు. నాకు పార్టీలోకి ఆహ్వానించిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు నీచ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారి విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వ్యవస్థలను తనకు ఎలా కావాలంటే అలా అనుకూలంగా మార్చుకుంటారని, నాడు లక్ష్మీ పార్వతిని అడ్డుపెట్టుకుని టీడీపీని కబ్జా చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని చెప్పారు. షర్మిల మాట్లాడుతున్న ఆరోపణలు చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టేనని, తనకున్న ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలను నిజం చేయాలనే కుటిల ప్రయత్నం సర్వసాధారణమన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పైన బురద చల్లే ప్రయత్నం జరుగుతున్నాయని వివేక కుమార్తె సునీత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా తయారైందన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఇటీవల ఓ సినిమాలో నీచంగా అసభ్యకరంగా చిత్రీకరించారని, చిన్న వయసు నుంచి అవినాష్ అంటే ఏంటో అందరికీ తెలుసునన్నారు. 2019లో ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి విజయం కోసం వైఎస్ వివేక కృషి చేయగా వాస్తవాలు పక్కదారి పట్టించి దుష్ప్రచారం ప్రజల్లోకి తీసుకొని పోయారన్నారు. వివేక హత్య కేసును చంద్రబాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, రాజకీయ పోరాటం చేసేందుకు షర్మిల వచ్చారా లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చారో స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబుకు ఉన్నంత క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదని, ఎమ్మెల్సీగా వివేకాను ఓడించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. ఎన్నికల సమయానికి కొత్త వాళ్లను పార్టీలోకి తెచ్చి కోట్ల రూపాయలు సంపాదించారని, చంద్రబాబు ఎన్నికల్లో 30 సీట్ల వరకు అమ్ముకొని కోట్ల రూపాయలకు సంపాదించారని అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని అంశాలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. రాజకీయ పోరాటం చేసేదానికి షర్మిల గారు వచ్చినారా, లేకుండా పోతే ఆమె చెల్లెలకు న్యాయ పోరాటం కోసం వచ్చినారని తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సునీత గారైనా సరే న్యాయ పోరాటం చేస్తే రాజకీయ పోరాటం పక్కన పెట్టాలి. షర్మిల గారు రాజకీయ పోరాటం చేస్తే ఈ కేసు తేలినంత వరకు దయచేసి మీరు పెదవులు ఇప్పాల్సిన అవసరం లేదు. అసత్య ప్రచారాలు చంద్రబాబు నాయుడుతో సహా మీరు కూడా చేయడం మొదలు పెడితే ఈ సమాజంలో తప్పుడు సంకేతాలు పోతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు 1.5% ఆఫ్ ఓట్లతో ఈ రాష్ట్రంలో ఉంటే దానికి అధ్యక్షురాలు పదవి తెలంగాణ నుంచి వచ్చి నువ్వు తీసుకొని ఏమి సాధించాలని వచ్చావు? ఇక్కడికి ఎవరి మీద కక్ష సాధించాలని వచ్చావు? ఎవరి కబంధ హస్తాల్లో మీరు ఇరుక్కున్నారు? చంద్రబాబు నాయుడు గారు మీ పైన అత్యంత ప్రేమ. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రేమ అంటే ఆయన ఛానళ్ళకైతేనేమి, ఆయన పేపర్లకైతేనేమి ఎంతటి ప్రేమ. నేను ఎప్పటికప్పుడు సూట్ కేసులు పట్టుకొని వస్తే డబ్బులకు టికెట్లు అమ్ముకునే ప్రయత్నము, కొత్త వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లోకి పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం తప్పనించి ఇంకోటి ఏమీ లేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ త్వరలోనే మూతపడే పార్టీ. ఇది తెలుసుకొనే ఈరోజు ఆయన డబ్బులకు టికెట్లు అమ్ముకునే ప్రయత్నం చేసినాడు. దాదాపు 30-40 సీట్లు పైన డబ్బులకు అమ్మేసినాడు. 100 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ఈరోజు మన కళ్ళ ముందర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన పెమ్మసాని చంద్రశేఖర్, ఇంకొక ఆయన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, వీరంతా 100 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారు. కడప జిల్లాలో కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీలో పోటీ చేసే వాళ్ళందరూ కూడా డబ్బులు కడితేనే టికెట్లు ఇచ్చినారు. డబ్బులు లేకుంటే ఎవరికి టికెట్ లేవు. అంటే వీళ్ళంతా ప్రజాసేవ చేయాలనే లక్ష్యం ఉన్న వీళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి ఒక మగాడు. ఆయన అభ్యర్థులను సెలెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర పని చేయించే ఒక సంస్కృతి ఉండే వ్యక్తి ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పేదరిక నిర్మూలన చేయాలనే ఒక లక్ష్యం. ఇది అర్థం కాక చాలామంది అనుకుంటారు ఆయన ఏం చేసినాడు అని. ఒక ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఇట్లాంటి ముఖ్యమైన పథకాలు పేదరికం నిర్మూలనకు తొలిమెట్టు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకొక 2 అడుగులు ముందుకేశాడు. ఏసీ ఈరోజు ఇంకా సంక్షేమం తీసుకుపోయి ఈరోజు పేదరికాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పక్క చేస్తున్నారు. ఆయన సాధించిన విజయాలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సార్లు ముఖ్యమంత్రి. ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కొత్త పథకాలు, ఆ పథకాలు అరకొరగా చేయడము, ఆ ఎన్నికలు అయిపోతానే అవన్నీ అటకెక్కించడము, మళ్ళా కొత్తగా ప్రామిస్ చేయడము, మళ్ళా కొత్త పథకాలు పెట్టడము, అవి కూడా కొంతమందికి ఇవ్వడము, మళ్ళీ ఎత్తేయడము. ఇట్లా ఇప్పుడు సూపర్ 6 అంట. ఈ సూపర్ 6 ఒక ఫ్లాప్ 6. మేము చెప్పాము ఎన్నోసార్లు, నెల 15 రూపాయలు ఎట్లు ఇస్తావయ్యా, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తావని చెప్తాడు అబద్ధాలు. ఇది సాధ్యమవుతుందే, నేను సంపద సృష్టిస్తాను అంటాడు. ఈ రాష్ట్రము సంపద సృష్టించేదానికి చంద్రబాబు ఒకడే చేత అవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించలేదా? మనకేం జిఎస్టీ వసూళ్లలో గణనీయంగా పెరుగుదల లేదా ఈ రాష్ట్రంలో? దేశంలోనే జిఎస్టీ వసూళ్లు ప్రతినిత్యం ప్రతి నెల కూడా పెరుగుతూ ఉన్నాయి. కొత్తగా ఈయన వచ్చి సంపద సృష్టించే అంత అవసరం ఏం లేదు.
ప్రతినిత్యము సంపద మన రాష్ట్రానికి వస్తూనే ఉంటుంది. ఈరోజు ఎన్నో అంశాలు మనం ఓ పక్క చూస్తే, అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఓటేసినట్టే. ఈరోజు తమను అన్ని విధాలా ఆదుకున్న ముఖ్యమంత్రి జగనన్నకు మద్దతిస్తూ ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని భావిస్తూ తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నామని పలువురు వాలంటీర్లు తెలిపారు. కడప నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన వాలంటీర్లు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని సంబంధిత అధికారులకు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా లేని ఈ ఉద్యోగాలు తమకు అవసరం లేదన్నారు. 4.5 ఏళ్లుగా జగనన్న ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను తాము ప్రజల వద్దకు చేర్చామన్నారు. గత నెల తమను పింఛన్ల పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని, తమను డివిజన్లలో తిరిగే పరిస్థితి కూడా లేకుండా చేశారన్నారు. వాలంటీర్లపై ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామంటున్నారని, వారిని నమ్మే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. 4.5 ఏళ్లలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమల్ని తిట్టని రోజు లేదన్నారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్న సమయంలో తాము తలుపులు కొడుతున్నామని తమపై నిందితులు వేశారని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని కపట ప్రేమ చూపిస్తూ 10,000 ఇస్తామని అంటున్నారన్నారు. తమపై ఉన్న కోపంతో తమని పింఛన్ల పంచనీయకుండా ఈసీకి పిటిషన్ వేసి అవ్వాతాతలకు, దివ్యాంగులను ఇబ్బంది పెట్టారన్నారు. అందుకే బాధతో రాజీనామా చేస్తున్నట్లు వారు చెప్పారు. రానున్న ఎన్నికల్లో జగనన్న ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేస్తామని వారు వివరించారు. నమస్కారం. నేను కాగితాలపేంట వాలంటరీని, 44వ డివిజను. నా పేరు శివదీపిక. నేను రాజీనామా చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. చేయడానికి ఎవరు ఏం చెప్పలేదు మాకు కారణము. మేము కావాలనే చేయడానికి వచ్చాము. ఎందుకంటే మాకు జగన్ను గెలిపించుకోవడానికి ఇది ఉంది కాబట్టి వచ్చాము. 4 ఏళ్ళగా మేము చేసాము పింఛనీళ్ళు పంచడానికి. ఇది మమ్మల్ని ఇప్పుడు పక్కన పెట్టేశారు. మాకు సర్వీసులు చేయడానికి కూడా ఏం లేదు. అందుకే కొంచెం బాధగా ఉంది కాబట్టే మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు నా పేరు షేక్ సమీర్. నేను 33/1 సచివాలయంలో గత 4 ఏళ్లుగా వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈ చంద్రబాబు చేసిన కుట్రల దానికి మేము ఇక్కడ 50 డివిజన్లో మొత్తం వాలంటీర్ కలిసి స్వచ్ఛందంగానే మేము రాజీనామా ఇస్తున్నాము. మనకు ఎవరో ప్రలోభాలు పెట్టలేదు, ఏ పార్టీ వాళ్ళు కూడా ప్రెజర్ చేయలేదు మాకు చేయమని. మేము మా స్వచ్ఛందంగానే మేము వాలంటీర్కి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కుట్రలతో ఈసారి మనకు ముసలోళ్ళకి పింఛన్లు ఇవ్వకుండా అడ్డుపడినాడు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసి ఈసారి చాలా మంది ముసలోళ్ళు చనిపోయినారు కూడా పింఛన్ తీసుకొని సచివాలయంకి వచ్చి. కానీ మేము వచ్చే ఎన్నికలలో 2024లో మే 13న తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మా సీఎం జగనన్న మీద ఒక రాయి విసిరిన విషయం అందరికీ తెలిసిందే. కానీ 2019లో కోడికత్తిని ఏం చేయలేకపోయింది. 24 ఈ రాయి ఏం చేస్తారని నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీరన్నీ కుట్రలకు పడినా, కుతంత్రాలు పడినా వచ్చే మే 13న ఎన్నికల్లో మేము తగిన బుద్ధి చెప్తాం. మా ఇంట్లో అందరికీ చెప్పి జగనన్నకి ఓటు వేపించడానికి మేము సిద్ధంగానే ఉన్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై జగన్. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ అధికారులు తమ విచారణలో చేసిన తప్పులు ఒప్పుకొని నిర్దోషులను విడుదల చేయాలని డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల రోజులుగా తమ మీద అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హత్య జరిగిన రోజు నుంచి కుట్ర కొనసాగుతోందని, దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఈ హత్యకు సంబంధించి తమ మీద గూగుల్ టేకౌట్తో పాటు ఏ ఒక్క ఆధారం లేదన్నారు. సునీత, షర్మిల ఇద్దరు దస్తగిరితో కలిసి ఆరోపణలు కొనసాగిస్తున్నట్లు అని చెప్పారు. ఈ కేసులో దస్తగిరి అప్రూవర్గా మారడానికి పెద్ద కుట్ర జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దస్తగిరిని అరెస్టు చేయలేదని అన్నారు. దస్తగిరి యాంటిసిపేటరీ బెయిల్కు సిబిఐ సునీత అడ్డుపడలేదని, సిబిఐ దస్తగిరి సునీత ముందే ఒప్పందం చేసుకున్నట్లు అర్థమవుతుందన్నారు. దస్తగిరి స్టేట్మెంట్లో అబద్ధాలు ఉన్నాయని, సిబిఐ అధికారులకు దస్తగిరి స్టేట్మెంట్లో చాలా తేడాలున్నాయని అన్నారు. లోపల ఉన్న ఎర్రగంగిరెడ్డి డోర్ తీస్తే లోపలికి వెళ్లామని దస్తగిరి స్టేట్మెంట్లో చెప్పాడని, డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లినట్లు సిబిఐ సేకరించిన ఆధారాల్లో ఉందని అన్నారు. ఛార్జ్ షీట్పై సునీత ఎందుకు ఫిర్యాదు చేయలేదని వారు ప్రశ్నించారు. హత్య తర్వాత వివేకాను దగ్గరగా ఉన్న వాళ్లే చంపారని, చంద్రబాబుతో పాటు సిట్ మొదటి బృందం తన నివేదికలు కూడా పేర్కొందన్నారు. వాచ్మెన్ రంగన్న స్టేట్మెంట్కి దస్తగిరి స్టేట్మెంట్కి పొంతన లేదని అన్నారు. ఘటనా స్థలంలో వేలిముద్రలు ముద్దాయిలలో, నిందితులలో ఒకరితో కూడా మ్యాచ్ కాలేదన్నారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా సునీత ఆరోపణలు చేస్తున్నారని, వివేక రెండవ భార్యకు కొంత ఆస్తి రాయించాలని అనుకుంటున్నట్లు షమీం స్టేట్మెంట్లో ఉందన్నారు. వివేక కూడా తన సన్నిహితులతో ఈ అంశాన్ని చెప్పినట్లు తెలుస్తోందన్నారు. ఆస్తి పత్రాల విషయం బయటకు రాకుండా ఉండడం కోసం బెంగళూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్స్ బయటకు తెరపైకి తెచ్చారని ఈ సందర్భంగా వివరించారు. అంటే క్లూస్ టీమ్ ఎప్పుడైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మేము తీసుకున్నామన్న దానికి మనుషులు కూడా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు ఒకరి కోసం అవినాష్ గారిని కానీ పార్టీని కానీ డిఫేమ్ చేయాలనే మెయిన్ ఈ అలిగేషన్ స్టార్ట్ అయినాయి. సో వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేసరికి అలిగేషన్స్ మరీ ఎక్కువైపోయింది. దీన్ని ఎందుకు అలిగేషన్స్ అంటున్నాను, ఆధారాలు లేవంటున్నానంటే, మీరు సిబిఐ ఛార్జ్షీట్ వేసినప్పటి నుంచి గమనిస్తే ఒక్క దస్తగిరి స్టేట్మెంట్ తప్ప మా నాన్నగారిని కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎత్తి చూపడానికి ఒక్క ఎవిడెన్స్ లేదు. ఒక్క ఛార్జ్షీట్ తప్ప, ఒక ఛార్జ్షీట్లో దస్తగిరి స్టేట్మెంట్స్ తప్ప ఒక్క ఎవిడెన్స్ కూడా మా మీదకి చూపించలేకపోయారు. ఒక ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయినారు. ఎగ్జాంపుల్, గూగుల్ టేక్అవుట్ అన్నారు. గూగుల్ టేక్అవుట్ని ఎవరు కన్ఫర్మ్ చేయాలి? ఎనీ ఎవిడెన్స్ ఆ కంపెనీ అథెంటికేట్ చేయాలి ఇది కరెక్ట్ అని. గూగుల్ ఇంతవరకు అథెంటికేట్ చేయలేదు. ఎవిడెన్స్ కరెక్ట్ కాదని వాళ్ళకు తెలుసు, వీళ్ళకి తెలుసు. అందుకు ఫైనల్గా గూగుల్ టేక్అవుట్ని కూడా ఎవిడెన్స్లా కూడా చూపించలేకపోతున్నారు. ఇది ముందే ఒప్పందం అన్నమాట. అంటే దస్తగిరిని అప్రూవల్ చేయాలనేది కేసు సిబిఐ తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న నాటకం. బట్ సిబిఐ ఏం చేసింది? యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి వాడిని అప్రూవల్గా మార్చింది. మామూలుగా మార్చాలంటే వాడిని బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టి అప్రూవల్గా తీసుకోవాలి. అప్పుడు అది కరెక్ట్ పద్ధతి. సో దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది సిబిఐ దస్తగిరి హ్యాండ్ ఇన్ గ్లోవ్. ముందే వాటితో మాట్లాడుకొని నీకు బెయిల్ ఇప్పిస్తాము, నువ్వు కేసు అయిపోయిన వరకు బయట ఉండొచ్చు, నేను అప్రూవల్గా మారుతాము, తర్వాత శిక్ష కూడా పడము, నేనేం చెప్తే మీరు వినాలి అనేది. దానికి సునీత ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ మర్డర్ జరిగిన రోజే పెద్ద ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు. అంటే ఇది చేసింది బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే చేశారు. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి చేసినట్లు ఆధారాలు లేవు. సేమ్ ఆయన ఎలా చెప్పారు, సిట్ నివేదిక కూడా అలాగే ఉంది. ఇంత ఓపెన్గా క్లూస్ టీమ్ వాళ్ళు బయట జనాలు వచ్చి బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చినారని ఎవిడెన్స్ పక్కన పెట్టేసి చూడకుండా క్లియర్గా లోపల వాళ్ళే చేసినారు అని చెప్పడానికి ఓ పెద్ద బూటకం నాటకం స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడైతే ఏ నాటకం స్టార్ట్ అయిందో సిబిఐ వాళ్ళ దగ్గర అదే కంటిన్యూ అయిపోయింది. దానికి తగ్గట్టు దస్తగిరి అనే వ్యక్తిని వాడుకోవడము, దానికి స్టోరీ క్రియేట్ చేయడము, లోపల ఎవరో వ్యక్తి ఉన్నట్లు, ఏవన్ ఎర్రగంగిరెడ్డి లోపల ఉన్నాడు, మేము బయట ఉన్నాము, మేము వస్తానే తలుపు తీసినాడు. ఇది క్లియర్గా తలుపు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చిన ఎవిడెన్స్ ఉంది. సో దస్తగిరి స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రతి పాయింట్ ఫాల్స్. నేను స్టేట్మెంట్ దాటి మాట్లాడుకోలేదు, అంటే వేరే ఎవిడెన్సే లేదు. ఇది ఒక్కటే ఎవిడెన్స్ మా మీదకి చూపించడానికి, మేము చేసినామని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్లో ఎన్ని తప్పులు ఉన్నాయని ఇది ఫస్ట్ అంతే. ఒక ఎవిడెన్స్ వేలి ముద్రలు దొరికినాయి. ఇంతవరకు ఆ 5,000 ముద్రలు ఈ అక్యూజ్డ్ A1 to A4కి ఎవరికి మ్యాచ్ అవ్వాలా, మిగతా అక్యూజ్డ్కి మ్యాచ్ అవ్వాలా, ఆ సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న వాళ్ళకి మ్యాచ్ అవ్వాలా. టోటల్లీ అనుమానాస్పద 1,000 ముద్రలు 5 ఎవరో ఇప్పటివరకు సిబిఐ చెప్పాల. సో ఇవన్నీ చూస్తుంటే అసలు లోపల డోర్ తీయలేదంటే ఎర్రగంగిరెడ్డి ఉన్నారో లేదో డౌట్ వస్తుంది. ఎర్రగంగిరెడ్డి ఇక్కడ నుంచి ఇంటి వరకు నడుచుకుంటూ పోయినాడంటే సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అవ్వలేదంటే అసలు ఎర్రగంగిరెడ్డి సీన్ ఆఫ్ క్రైమ్కి వచ్చినాడా లేదా అనే డౌట్ వస్తుంది. ఒకవేళ వచ్చింటే ఈయన 7 ముద్రలు కాకుండా మిగిలిన 5,000 ముద్రలు ఎవరికి, అంటే ఎర్రగంగిరెడ్డి కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా, వాళ్ళ 1,000 ముద్రలు ఎందుకు, దాని గురించి అసలు సిబిఐ వాళ్ళు మాట్లాడలేదు. 1,000 ముద్రలు ఎందుకని ఇన్వెస్టిగేట్ చేయలేదు. సెటిల్మెంట్లో రూపాయి డబ్బులు రాలేదు అని సిబిఐ నిర్ధారించింది. ల్యాండ్ సెటిల్మెంట్ వల్ల దానికోసం హత్య జరగలేదని సిబిఐ నిర్ధారించింది. అసలు ఏంటి డాక్యుమెంట్స్ అంటే నార్మల్గా అంటే అలిగేషన్స్ కాదు, ఇది సిబిఐ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారి సెకండ్ వైఫ్ షమీమ్ ఆ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పారు. వివేకానంద రెడ్డి గారు చనిపోవడానికి 2 నెలల ముందు నుంచి షమీమ్కి కొన్ని ఆస్తి రాపించాలని చెప్పి దానికి సంబంధించిన ఆస్తి పేపర్స్ వీలునామా షమీమ్ మీద రాయడానికి రెడీ చేస్తున్నారని షమీమ్ స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళ బంధువులు స్టేట్మెంట్ ఇచ్చినారు. సిబిఐ స్టేట్మెంట్లో వాళ్ళు రికార్డ్ చేసినారు. దాంతోపాటు వివేకానంద రెడ్డి తన క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాడు, నా రెండో భార్యకి నేను కొంచెం ఆస్తి రాపిస్తున్నాను అనేది దగ్గర క్లోజ్గా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పిన విషయం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆ ల్యాండ్ వాళ్ళ ఆస్తి సెకండ్ వైఫ్ రాపించిన డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?
ఒక్కసారి ఆలోచిస్తే ల్యాండ్ డాక్యుమెంట్స్ దొంగిలించాల్సిన అవసరము ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి, సునీతకి, రాజశేఖర రెడ్డికి తప్ప, నరేంద్ర రాజశేఖర రెడ్డి తప్ప ఎవరికి ఉండదు. వేరే శక్తికి అసలు దొంగిలించాల్సిన అవసరమే లేదు. సో టోటల్ ఈ డాక్యుమెంట్స్ది, డోర్ పగలగొట్టుకుని పోయినది, ఈ దస్తగిరి స్టేట్మెంట్స్ ఎట్లా మారుస్తున్నాడు అనేది, దస్తగిరి స్టేట్మెంట్కి ఐ విట్నెస్ చేసిన స్టేట్మెంట్కి సంబంధం లేకుండా ఇదంతా కుక్కడప్ స్టోరీ, కొత్త స్టోరీ క్రియేట్ చేస్తారు. దాని మీద సిబిఐ ఛార్జ్ షీట్ వేయడమే బూత్, దాని మీద మళ్ళీ సింపతి గెయిన్ చేయడానికి అదే పదాలు వాడి జనాల మైండ్లో ఒక ఏదో ఘోరం చేశాడు, క్రూరం చేశాడని మైండ్ క్రియేట్ చేస్తున్నారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్ సిబిఐ వాళ్ళే కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ పూర్తిగా విరుద్ధం. ఐ విట్నెస్ చెప్పిన స్టేట్మెంట్, దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్కి దానికి సంబంధం లేదు. దస్తగిరే ఒకసారి చెప్పిన స్టేట్మెంట్కి తర్వాత చెప్పిన స్టేట్మెంట్కి సంబంధం లేదు. ఎన్ని మార్చాడంటే ఫస్ట్ ఇంటికి పోయినది తప్పు చెప్పినాడు, ఇంట్లో నుంచి బయటికి ఎలా వచ్చినది తప్పు చెప్పినాడు. డాక్యుమెంట్స్ ఏంటంటే బయటికి వచ్చిన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఏమో డాక్యుమెంట్స్ గురించి తెలియదు, రౌండ్ సీల్ వేసిన తర్వాత ఏమో క్లియర్గా సిబిఐ వాళ్ళు ప్రాంప్ట్ చేశారో లేదంటే సునీత 2 నెలలు కూర్చోబెట్టి ప్రాంప్ట్ చేసిందో క్లియర్గా చెప్తాడు. మళ్ళీ డాక్యుమెంట్స్ ఇవి కాదు, ల్యాండ్ సెటిల్మెంట్. ఎందుకంటే ల్యాండ్ సెటిల్మెంట్ మీద దోసేస్తే ఆ డాక్యుమెంట్స్ పక్కకి వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్స్ ఒరిజినల్గా డాక్యుమెంట్స్ ఏదంటే ఆస్తి డాక్యుమెంట్స్ అవి బయటికి రాకూడదు. సో మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఇంప్రూవైజ్ చేస్తారు. నాన్నని కానీ, శివశంకర్ రెడ్డి గారిని కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ, అవినాష్ రెడ్డి గారిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలంటే అక్యూజ్డ్ గంగిరెడ్డితో A4 అంటే దస్తగిరితో కానీ, A2, A3తో కానీ వీళ్ళెవరు ఇంతవరకు వాళ్ళు కలిసినట్టు కానీ కాంటాక్ట్ అయినట్టు వీళ్ళెవరో కూడా తెలియదు. సో ఒక వ్యక్తి వీళ్ళకి అటాచ్ అయిన వ్యక్తిని కేసులోకి తీసుకోవాలా, దాంతో ఎర్రగంగిరెడ్డిని తీసుకున్నారు. ఎర్రగంగిరెడ్డి వైసీపీ పార్టీకి పనిచేస్తారు. ఆయనకి శివశంకర్ రెడ్డి గారికి ఏదో ఫోన్స్ ఉంటాయి, ఆ ఫోన్ సంబంధించినతో లింక్ చేస్తా ఇంత స్టోరీ కుకప్ చేయడానికి ఎర్రగంగిరెడ్డిని ఇరికిచ్చారు. ఎర్రగంగిరెడ్డి తర్వాత నాన్నని, ఇదంతా పెద్ద స్టోరీ డ్రామాలు అన్నారు. గుండె సంబంధిత సమస్యలకు కడపలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రికి చెందిన ప్రముఖ గుండె వ్యాధి నిపుణుల బృందం డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ మోహన్ రావు వంశీధర్లు తెలిపారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ తాము ఇప్పటి వరకు 500కు పైగా గుండె ఆపరేషన్లు, బైపాస్ సర్జరీలు, ఓపెన్ హార్ట్ సర్జరీలు, కవాటాల మార్పిడి ఆపరేషన్లు, వివిధ రకాల కీ హోల్ గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించామన్నారు. అంతేకాకుండా తమ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్లలో నిష్ణాతులైన అశోక్ కుమార్, నరేష్ కుమార్, ప్రమోద, సిద్ధార్థల ఆధ్వర్యంలో ఈ వైద్య సేవలు అందుతున్నట్లు వారు చెప్పారు. హైదరాబాద్, చెన్నై తదితర మహానగరాలకు ధీటుగా 99% సక్సెస్ రేటుతో ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రజలు తమ గుండె సంబంధిత వ్యాధుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా అందుతున్న వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన హోలిస్టిక్ హాస్పిటల్ నందు 500కు పైగా గుండె ఆపరేషన్లు చేసినాము సక్సెస్ఫుల్గా. సో మనం మహానగరాలు అంటే హైదరాబాద్, చెన్నై వీటితో కంపేరబుల్గా మనం ఇక్కడ 500కు పైగా ఆపరేషన్ చేసినాము. దీనికి మనకు సపోర్ట్ చేసిన మా చీఫ్ కార్డియాలజిస్ట్ శ్రావణ్ గారు అండ్ మోహన్ గారు, మన సిటీవీఎస్ సర్జన్స్ అందరూ, డాక్టర్ నరేష్, డాక్టర్ ప్రమోద అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఈ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాము. సో ఇందులో ప్రధానంగా మనం బైపాస్ సర్జరీలు చేస్తున్నాము, ఓపెన్ హార్ట్ సర్జరీస్ అంటారు. సో బైపాస్ సర్జరీస్ చేస్తున్నాము. దానికి తోడు కవాటాల మార్పిడి అంటే వాల్వ్ సర్జరీస్, సో వాల్వ్ సర్జరీస్ కూడా చేస్తున్నాము. ఇవి కాకుండా చిన్నపిల్లలకి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు కూడా మనం ఆపరేషన్స్ చేస్తున్నాము. వాటిలో ప్రధానంగా పుట్టుకతో వచ్చే గుండె లోపల రంధ్రాలని సర్జరీ ద్వారా మనం చేయడం అండ్ చిన్న వైర్ ద్వారా మనం గుండెకి పాస్ చేసి అంబ్రెల్లా డివైస్ అంటారు, ఆ డివైస్ ద్వారా మనం గుండెలోని రంధ్రాలను క్లోజ్ చేస్తున్నాము. సో ఇలా అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మనం పేషెంట్కి అత్యుత్తమ నాణ్యమైన కేర్ ఇస్తున్నాం ఇక్కడ. ఇది మాత్రమే కాకుండా ఇంకా మెయిన్ ప్రధాన నగరాల్లో ఏదైతే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారో, కీ హోల్ సర్జరీ అంటారో, సో ఆ కీ హోల్ సర్జరీస్ కూడా మనం కడపలోనే చేస్తున్నాం హోలిస్టిక్ హాస్పిటల్ నందు. అది కూడా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. ఆ కీ హోల్ సర్జరీలో చాలా చిన్న ఇన్సిషన్ తోటి, చాలా చిన్న కోతతోటి మనం గుండె ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా లాస్ట్ 6 సంవత్సరాల నుండి మనం హోలిస్టిక్ హాస్పిటల్లో చేస్తున్నాం. అదే అండి. సో ఇవన్నీ ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం. 99% ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం. 1% కొంతమంది ఆరోగ్యశ్రీ లేని లబ్ధి పొందని వాళ్ళు క్యాష్లో చేసుకుంటారు. అవునండి.
కడపలో హోలిస్టిక్ హాస్పిటల్లోనే 500 పైగా సర్జరీస్ చేసాం. సో ఈరోజు ఈ మీటింగ్ దేనికి అంటే, సో ఇక్కడ కార్డియోథొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ సిటీవీఎస్ మనం గుండె ఆపరేషనల్ విభాగం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి 4 to 5 years అవుతుంది. సో మనం ఎస్పెషల్లీ ఈ సంవత్సరంలోనే మనం ఎక్కువగా అంటే సక్సెస్ రేట్తో మనం ఆల్మోస్ట్ 500కి పైగా గుండె సర్జరీలు ఎక్కువ శాతంలో బైపాస్ సర్జరీలు జరుగుతుంటాయండి ఇక్కడ. వాటితో పాటు చిన్నపిల్లలకి అంటే గుండెలో పుట్టుకతో హోల్స్ ఉన్న వాళ్ళకి, బ్లూ బేబీస్ అంటాం అంటే నీలి రంగులో మారిపోయిన బేబీలకు కానీ, సో వీటికి కూడా కొన్ని సర్జరీలు చేసి ఉన్నామండి. సో ఈ టీంని లెడ్ చేసేది అశోక్, మెయిన్ ఇక్కడ కార్డియాక్ అనస్థెటిస్ట్ అండి. తను అశోక్ కుమార్ గారు ఆధ్వర్యంలోనే అన్నీ కూడా జరుగుతాయి. సో అశోక్ మొత్తం ఈ సక్సెస్ రేట్కి ప్రధాన కారణం అశోక్. ఎందుకంటే పోస్ట్ సర్జరీ అంటే సర్జరీ చేసిన వెంటనే కూడా 3 to 4 days అంటే సిటీలకు కంపారిటివ్గా తీసుకుంటే వీ హ్యావ్ సీన్ డ్రమాటిక్ రిజల్ట్స్ అండి. 3 to 4 రోజుల్లోనే పేషెంట్ డిశ్చార్జ్ ఇంటికి పోతున్నారండి. అంటే మేజర్ సర్జరీ అయిన తర్వాత 3-4 రోజులు డిశ్చార్జ్ అవ్వడం అనేది చాలా అరుదు. ఈవెన్ సిటీస్లో కూడా అవ్వదండి. ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ 3 నుంచి 4 రోజులు పేషెంట్కి డిశ్చార్జ్ చేస్తున్నాం. సో దాన్ని సహకరించిన టీం మాకు డాక్టర్ ప్రమోద కానీ, డాక్టర్ నరేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కానీ మాకు ఫుల్ సపోర్ట్ ఈ టీమ్ను, అండ్ టెక్నికల్ స్టాఫ్ మౌలాలి కానీ అందరూ కూడా సపోర్ట్తో వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ రిజల్ట్ ఆన్ పార్ విత్ సిటీస్ అండి. దీంతో పాటు రొటీన్ బైపాస్ సర్జరీ కాకుండా ఈ మధ్యకాలంలో అందరికీ కూడా అవగాహన అనేది బైపాస్ సర్జరీ మీద, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటే చిన్న కోత ఆపరేషన్ మీద అవగాహన ఎక్కువగా ఉంది. సో ఆ చిన్న కోత ఆపరేషన్ కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా ఆరోగ్యశ్రీ కిందనే మనం చిన్న కోత ఆపరేషన్ కూడా విజయవంతంగానే సర్జరీస్ చేస్తున్నాం. టర్మినల్ కేర్ ఎంతవరకు కేర్ ఇవ్వగలమో అది ఫుల్ ఆన్ పార్ విత్ ద సిటీస్కి ధీటుగా మనం ఇక్కడ చేయగలుగుతున్నామండి. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇట్ హస్ బీన్ ట్రమెండస్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్స్ కానీ, వెరైటీస్ ఆఫ్ కేసెస్ కానీ, అంటే మా పరంగా అంటే మేము స్టెంట్లు వేసే పరంగా కానీ, హోల్స్ సార్ అన్నట్టు తొడ ద్వారా వెళ్ళి బటన్ హోల్ ఆపరేషన్స్ అంటాం ఆ సర్జరీస్ కానీ, కాళ్ళల్లో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి కానీ, మెదడులో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి కానీ, సో ఆ మెదడులో బ్లాక్ ఉన్న వాళ్ళకి కూడా స్టెంట్లు వేయడం కానీ, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ని వేరే స్థాయికి తీసుకెళ్ళామండి. అసిస్ట్ డివైస్ అంటాం కానీ, అసిస్ట్ డివైస్ కానీ, ట్రాన్స్ప్లాంట్ కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి ఆ గోల్ రీచ్ అవటం. బట్ మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మాకు హాస్పిటల్ వాళ్ళు సపోర్ట్ చేస్తే కనుక మేము నెక్స్ట్ అంటే దానికి అవయవదానం అంటే ఇవన్నీ కూడా అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది, దానికి పర్మిషన్ అని తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అది నెక్స్ట్ గోల్ అండి. వేంపల్లి మండలం అయ్యవారిపండ్ల గ్రామంలో వైఎస్ విమలమ్మ కుమారుడు యువరాజ్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేగా, కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని వైఎస్ విమలమ్మ కుమారుడు యువరాజ్ రెడ్డి ఈరోజు అయ్యవారిపల్లె గ్రామం నుంచి ప్రచార బాధ్యతలను తీసుకుని ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువరాజ్ రెడ్డికి గ్రామ ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు ప్రచారాన్ని నిర్వహించిన మాజీ డిప్యూటీ చైర్మన్ సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వైసీపీ శ్రేణులు చేస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ అధికార ప్రతినిధి వలసిగాండ్ల సుబ్బరాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు తమ పలుకుబడిని ఉపయోగించి ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఈ విషయంగా తాము సోషల్ మీడియా ఆధారంగా ఎప్పటికప్పుడు ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఇటీవల వైసీపీలో చేరిన ఓ నాయకుడు తన పట్ల చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. ఈ విషయంగా తాను చేస్తున్న సవాల్ను ఆ పార్టీ నాయకులు స్వీకరించాలన్నారు. ఈ అంశాలను కడప నగర ప్రజలు గమనిస్తూ అధికార పార్టీ నాయకులకు సరైన సమయంలో బుద్ధి చెప్పాలన్నారు. తమ పార్టీ నేత శ్రీనివాసులరెడ్డి, మాధవిరెడ్డిలు ఎన్నికయ్యాక కనపడకుండా పోతారని ప్రచారం చేస్తున్నారని, వారు తమ వ్యక్తిగత పనులపై వెళ్లినా తిరిగి తన నియోజకవర్గానికి చేరుకుని ప్రజాసేవలో ఉంటారని అన్నారు. ఇక్కడి సంపాదన విదేశాల్లో వెళ్లి దాచుకోవడం అధికార పార్టీ నేతలకే తెలుసునన్నారు. అటువంటి వారికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలపై పోరాడే తమను విమర్శించే నైతిక హక్కు అధికార పార్టీ నాయకులకు లేదని ఆయన వివరించారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, తన సవాల్ను స్వీకరించాలని ఆయన సూచించారు. గండి కొట్టే విధంగా పర్మిషన్ డబ్బులు కొంచెం తక్కువ కట్టి ఎక్కువ బ్యానర్లు వేసినటువంటి సందర్భంగా మేము ఈ యొక్క కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడతా ఉన్నారు, ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీగా, తెలుగుదేశం పార్టీగా మేము దానిపైన ప్రశ్నించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. నువ్వు ఎన్ని బ్యానర్లకు లెక్క కట్టినావు, కడప మొత్తంలో ఎన్ని ఫ్లెక్సీలు వేసినావు, ఆ యొక్క ఫ్లెక్సీలకు పర్మిషన్ నువ్వు ఎప్పుడు తీసుకున్నావు, అధికారులను ఏ విధంగా నువ్వు మేనేజ్ చేసి వేసుకున్నావు, నీకు ఒక్కరికే ముందుగా పర్మిషన్ ఎందుకు వచ్చింది, నువ్వు వేసిన తర్వాత అందరూ గొడవ చేస్తారని చెప్పేసి ఆ అధికారులు వాళ్ళు ఇబ్బంది పడలేక అందరూ వేసుకోండి అని చెప్పి ఎన్ని గంటలకు చెప్పినారు అనేటువంటి సందర్భాన్ని మేము వివరించినాం. నా పైన
వలసిగార్ల సుబ్బరాయుడు అనేటువంటి నా పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏదో పెద్ద వీరంగం సృష్టిస్తూ వీడియో పెట్టారు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈరోజు కడప ప్రజానికం అందరూ ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీకి ఓటేసి కడప నగరంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించే విధంగా మీరందరూ ఈసారి ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీతో పాటు రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఓడించాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉందని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. ఈ మేరకు తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారిలో బీజేపీ మొదటి స్థానంలో ఉండగా ఆ పార్టీకి రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తొత్తులుగా మారాయన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడాల్సిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆ విషయాన్ని విస్మరించి బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, స్టీల్ ప్లాంట్ తదితర విషయాలలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు దారుణమన్నారు. పౌరసత్వ సవరణ బిల్లు, రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు ఇలా బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుపై వైకాపా, టీడీపీలు మద్దతు తెలపడం దారుణమన్నారు. బీజేపీతో టీడీపీ, జనసేనలది డైరెక్ట్ పొత్తు కాగా వైకాపాది పరోక్ష పొత్తు అన్నారు. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి సరైన తీర్పునివ్వాలని ఆయన కోరారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగరాజపట్నం ఓడదేవు ఊసేయలేదు. పోలవరం ప్రశ్నార్థకమైంది. విజయవాడ మెట్రో రైలు రాలేదు. విశాఖ మెట్రో రైలు రాలేదు. విశాఖ రైల్వే జోన్ రాలేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాలేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లేదు. ఇవన్నీ చాలక గోరు చుట్టు మీద రోకటి పోటుల ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని, అమ్మాలని ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అటువంటి బీజేపీ చేతిలో తెలుగుదేశం, వైకాపా, జనసేన పార్టీలు కీలుబొమ్మలయ్యాయి. పార్లమెంటులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు అటు వైకాపా, టీడీపీ పూర్తి మద్దతు ఇచ్చాయి. ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకమైనటువంటి పౌరసత్వ సవరణ బిల్లుకైతేనేమి, రైతులకు వ్యతిరేకమైన వ్యవసాయ బిల్లులకు, వీటన్నింటికి కూడా ఈ రెండు పార్టీలు పార్లమెంట్లో పూర్తి మద్దతు ఇచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ లేనప్పటికీ 100% ఓట్లు బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి వచ్చాయి. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా రాలేదు. అంటే దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలనేది అర్థమైపోతూ ఉంది. దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ మూడు కలిస్తే అది బీజేపీ. బీజేపీతో తెలుగుదేశం పార్టీది, జనసేన పార్టీది డైరెక్ట్ పొత్తు అయితే జగన్ పార్టీది ఇండైరెక్ట్ పొత్తు. కాబట్టి ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఓటేసినా, టీడీపీకి ఓటేసినా, జగన్ పార్టీకి ఓటేసినా, జనసేనకు ఓటేసినా ఆ ఓటర్ని బీజేపీకి వేసినట్లే. బీజేపీకి వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడమే. కాబట్టి రాబో సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి దుష్ట చతుష్టయ పార్టీలైన బీజేపీని, వైకాపాను, టీడీపీ, జనసేనను చిత్తుగా ఓడించాలని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాడి అనంతరం ఒకరోజు విశ్రాంతి తర్వాత ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర, అడుగడుగున సీఎంకు బ్రహ్మరథం పట్టిన ప్రజానికం. నీచ రాజకీయాలకు చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్గా మారి విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ అధినేతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి ఆగ్రహం.
సిబిఐ అధికారులు తమ విచారణలో చేసిన తప్పులు ఒప్పుకొని నిర్దోషులను విడుదల చేయాలి. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుపై డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.